దర్శిని 2 hours 5 minutes రన్ టైమ్తో మూవీ ప్రజెంట్ థియేటర్స్లో రన్ అవుతుంది. ఈ వారం పెద్దగా థియేటర్లో మూవీస్ రిలీజ్ కాకపోవడంతో ఈ మూవీకి వెళ్ళడం జరిగింది. ఈ మూవీలో యాక్టర్స్ కమ్ డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళే. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే సంతోష్ ప్రియ తమ ఫ్రెండ్తో కలిసి డాక్టర్ దర్శిని ఇంటికి వస్తారు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే చూడగలిగే టెక్నాలజీని కనిపెట్టింది ఎవరు, ఇంతకీ సంతోష్ ప్రియల ప్రేమ వ్యవహారం ఎలా సాగింది, ఈ మధ్యలో వాళ్ళకి ఎదురైన ఇబ్బందులు ఏంటి అనేది మిగతా కథ అన్నమాట. మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఈ సినిమాలో హీరోగా నటించిన వికాస్ తన బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీతో కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఓకే అనిపిస్తాడు. నెక్స్ట్ క్లైమాక్స్ లో దర్శిని క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇక శాంతి పాత్రలో చేసిన అమ్మాయి తన అందం అండ్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది, కానీ తన యాక్టింగ్ కి మామూలుగా చిరాకు రాదు. సినిమాలో మైనస్ పాయింట్ వచ్చేసి సినిమా మెయిన్ పాయింట్ లో ఉన్న మ్యాటర్ మూవీలో అస్సలు లేదు భయ్యా. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కు తగ్గట్టు స్టోరీ లైన్ రన్ చేయాలి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, ట్విస్టులు ఉండాలి, సస్పెన్స్ మెయింటైన్ చేయాలి. ఇలాంటివి ఈ సినిమాలో లేకపోవడం దరిద్రం. పైగా హీరో వేసే ప్లాన్స్ లో ఎక్కడా లాజిక్ ఉండదు. ఇదేం సినిమారా బాబు అనిపిస్తుంది. దీనికి తోడు వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి. డైరెక్టర్ సెకండ్ హాఫ్ లోనైనా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంప్రెస్ గా డైరెక్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ అది ఎక్కడా వర్కౌట్ కాలేకపోవడం. ఇక టెక్నికల్ అండ్ మూవీ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగోలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అష్టదారిద్రంగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ ని ఎవరిని ఎంచుకున్నారో ఏమో. ఇక సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే నేను చెప్పలేను భయ్యా, మీరే చూసి విని కామెంట్ చేయండి ప్లీజ్. ఇది గైస్ దర్శిని మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్.